నెంబర్ 1 జిమ్ సులివన్ అనే ఒక అమెరికన్ సింగర్, సాంగ్ రైటర్ మరియు ఇతను ఒక గిటారిస్ట్. తన గురించి ఇప్పుడు నేను ఎందుకు డిస్కస్ చేస్తున్నానంటే, తను 1969లో యూఎఫ్ఓ అన్ఐడెంటిఫైడ్ ఫ్లయింగ్ ఆబ్జెక్ట్, ఏలియన్స్ స్పేస్ నుంచి వచ్చే ఒక ఆబ్జెక్ట్ మీద ఒక సాంగ్ ని రాశాడు. అది 1969 ఆ టైంలో హ్యూజ్ సక్సెస్ పొందింది. హఠాత్తుగా మార్చి 6, 1975న అతను మిస్టీరియస్ గా డిసపియర్ అయిపోయాడు, అంటే మాయమైపోయాడు. తను తన లైఫ్ ని లీడ్ చేసేది న్యూ మెక్సికోలో. 1975 నుంచి తనకి మ్యూజిక్ కెరియర్ అనేది చిన్నగా డౌన్ఫాల్ కావడం మొదలైంది. దాంతో మార్చ్ 4, 1975న తన యొక్క మ్యూజిక్ ఇన్స్ట్రుమెంట్స్, తనకు కావాల్సిన వస్తువులన్నీ కూడా ఒక కార్లో పెట్టుకొని తను ఒంటరిగా వెళ్ళిపోయాడు. తను ఎక్కడికి వెళ్ళిపోయాడు అన్నది ఎవరికీ తెలియదు. కొంతమంది ఏం చెప్తున్నారంటే, తన యొక్క కార్ ఒక ఎడారిలో కనిపించింది అని చెప్తూ ఉన్నారు. అక్కడే ఆ ఎడారిలో జిమ్ సులివన్ కొత్త లైఫ్ని స్టార్ట్ చేసుంటారు అని అనుకుంటూ ఉంటారు. నెంబర్ 2 1891 టైంలో అమెరికాలోని ఓహియో అనే ఒక పట్టణంలో రెండు కార్లు ఉండేటివి. ఆ 2 కార్లు కూడా హఠాత్తుగా ఒకదాంతో ఒకటి గుద్దుకొని యాక్సిడెంట్ కావడం జరిగింది. ఇది హిస్టరీలోనే చాలా కోఇన్సిడెంట్ ఇన్సిడెంట్గా చెప్పుకుంటూ ఉంటారు. నెంబర్ 3 మనం ఏదైనా ప్లాస్టిక్ మెటీరియల్ దాన్ని చూస్తే 3 యారోస్ కలిగి ట్రయాంగిల్ షేప్లో ఉంటుంది. వాటి మధ్యలో ఒక నెంబర్ ఉంటుంది. ఈ నెంబర్ ఏం సూచిస్తుందంటే, ఆ ప్లాస్టిక్ అనేది ఏ మెటీరియల్తో తయారయ్యబడింది, ఆ ప్లాస్టిక్ అనేది మంచా చెడా అని మనకు చెప్తుంది. ఈ యొక్క ట్రయాంగిల్ షేప్ లోపల 3, 6, 7 ఇటువంటి నెంబర్స్ కానీ మీకు ఏ ప్లాస్టిక్ ప్రోడక్ట్ వెనకాల మీకు కానీ కనిపిస్తే, ఆ ప్రోడక్ట్ లోపల ఉన్న ఫెడ్ మెటీరియల్ని అస్సలు తీసుకోకండి. ఎందుకంటే ప్రమాదకరమైన ప్లాస్టిక్ మెటీరియల్ లాంటి పాలిస్టెరిన్, పాలీవినైల్ క్లోరైడ్ ఇటువంటి ప్లాస్టిక్స్ వల్ల క్యాన్సర్ కూడా రావచ్చు. ఒకవేళ 4 and 5 ఇటువంటి నెంబర్స్ కలిగిన ప్లాస్టిక్ మెటీరియల్ లోపల ఫుడ్ని మీరు తీసుకోవచ్చు. ఇది మంచిదే. ట్రయాంగిల్ లోపల నెంబర్ 1 అని కానీ ఉంటే ఇవి పెట్ బాటిల్స్. ఇవి డేంజరే, కానీ మరీ అంత డేంజర్ కాదు. పాలీఇథైల్ టెరిఫ్థలేట్ అనే ఒక మెటీరియల్తో తయారు చేస్తారు ఈ యొక్క ప్లాస్టిక్ని. మనం ఎక్కువగా బయట వాటర్ బాటిల్స్ లాంటివి కొంటా ఉంటాం కదా, ఆ యొక్క వాటర్ బాటిల్స్ని ఈ యొక్క ప్లాస్టిక్ మెటీరియల్తో తయారు చేస్తారు. ఈ ప్లాస్టిక్ మెటీరియల్ అనేది సన్కి డైరెక్ట్గా ఎక్స్పోజ్ కాకూడదు. చాలా కూల్ ప్రదేశాల్లో ఇవి ఉండాలి. అందుకే వాటర్ బాటిల్స్ వెనకాల మనం కానీ చూస్తే చిన్న లెటర్స్తో వాడేసిన తర్వాత క్రష్ చేసి డస్ట్బిన్లో వేసేయండి అనే సింబల్ కూడా ఉంటుంది. నెంబర్ 2 విషయానికి వస్తే HDPE, హై డెన్సిటీ పాలీఇథైలిన్. ఇవి ఎక్కువగా మిల్క్ కంటైనర్స్, డిటర్జెంట్ కంటైనర్, మోటార్ ఆయిల్ కంటైనర్స్ ఇటువంటి వాటిల్లో యూజ్ చేస్తారు ప్లాస్టిక్ మెటీరియల్ని. ఇక యారో లోపల ఉన్న 7 విషయానికి వస్తే అదర్ ప్లాస్టిక్ మెటీరియల్స్ అనమాట. నెంబర్ 4 ఇక్కడ కనిపిస్తున్న ఈమె పేరు వయోలెట్ జెసప్. తను ఒక నర్స్. తను హిస్టరీలోనే అత్యంత లక్కీయెస్ట్ నర్స్గా చెప్పుకుంటారు. ఎందుకంటే తను పనిచేసిన 3 షిప్పులు కూడా ప్రమాదవశాత్తు సముద్రం మధ్యలోనే కూలిపోయాయి. అయినప్పటికీ తను బ్రతికి బయటపడింది. 1911లో ఒలింపిక్ అనే ఒక షిప్ బ్రిటిష్ వార్షిప్ని గుద్దుకొని అది అక్కడికక్కడే నాశనం అయిపోయింది. ఇక రెండవదిగా 1912లో టైటానిక్ ఒక ఐస్బర్గ్ని గుద్దుకొని నాశనం అయిపోయింది. ఇక మూడవదిగా బ్రిటానికా అనే ఒక షిప్ ఒక నావల్ మైన్ని గుద్దుకొని World War I టైంలో అది నాశనం అయిపోయింది. ఈ 3 షిప్పుల్లో కూడా వయోలెట్ జెసప్ పనిచేసింది, కానీ తను బతికి బయటపడింది. May 5, 1971న తను చనిపోయింది. నెంబర్ 5 ప్రపంచంలోనే అత్యంత పాత కరెన్సీ, ఇప్పటికీ కూడా సర్క్యులేషన్లో ఉన్న కరెన్సీ ఏందో తెలుసా? బ్రిటిష్ పౌండ్. దాదాపుగా 1200 సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు కూడా అది చలామణిలో ఉంది. రెండోదిగా 1871 నుంచి జపనీస్ యెన్ అనే ఒక కరెన్సీ ఇప్పటికీ కూడా చలామణిలో ఉంది. ఇలా బ్రిటిష్ కరెన్సీ అనేది అత్యంత పాత కరెన్సీగా, ప్రస్తుతం కూడా చలామణిలో ఉన్న కరెన్సీగా ఉంది. నెంబర్ 6 ఇక్కడ కనిపిస్తున్న ఇతని పేరు విలియం ఫెల్ప్స్ ఎనో. తనని ఫాదర్ ఆఫ్ ట్రాఫిక్ సేఫ్టీ అని పిలుస్తారు. తను రోడ్ సైన్స్ ని కనిపెట్టిన వ్యక్తి. అంటే నో పార్కింగ్, స్టాప్ బోర్డ్, అంతేకాదు హైవేలో పెడిస్ట్రియల్ క్రాస్ వాక్ అంటే జీబ్రా క్రాస్ వంటివి స్టాప్ మధ్యలో నడిచి వెళ్ళేదానికి ఈ యొక్క ప్రాసెస్ ని కనిపెట్టింది కూడా ఇతనే. అంతేకాకుండా హైవే మధ్యన 1 వే స్ట్రీట్ వంటివి, అంటే లెఫ్ట్ సైడ్ వెళ్ళే కార్స్, రైట్ సైడ్ వెళ్ళే కార్స్, ఈ యొక్క పాత్స్ ని కనిపెట్టింది కూడా ఇతనే. ఇన్ని కనిపెట్టిన ఇతనికి హైవే మీద కార్ నడపడం కూడా రాదు. నెంబర్ 7 అసలు తెలివైన వాళ్ళ దినచర్య ఎలా ఉంటుంది అని ఇప్పుడు చూద్దాం. ఇప్పుడు నేను చెప్పేది కొంతమంది సైంటిస్టులు వాళ్ళు చేసిన రీసెర్చ్ ప్రకారం నేను చెప్తున్నాను. వాళ్ళు వాళ్ళ యొక్క వస్త్రాలని అసలు నీట్గానే పెట్టుకోరు, గుడ్డల్ని. వాళ్ళు రాత్రి లేట్గా పనుకొని
పొద్దున కూడా లేట్గానే లేయాలి అని చూస్తారు. ఏ పనినైనా చాలా లేట్గా స్టార్ట్ చేస్తారు, లేట్గానే పూర్తి చేస్తారు. వీళ్ళు ఎక్కువగా డే డ్రీమింగ్ చేస్తూ ఉంటారు. అంటే ఎవరు చేయలేని పనిని వీళ్ళు చేసినట్టుగా ఊహించుకుంటూ ఉంటారు. వాళ్ళు ఎక్కువగా ఎవరితోనూ కలవరు, వాళ్ళతో వాళ్ళు టైం స్పెండ్ చేసుకుంటారు. ఎక్కువగా ఒక టాపిక్ ఉంటే వాళ్ళని వాళ్ళు ప్రశ్నించుకుంటారు, ఇది ఎలా వచ్చింది, అదే ఎలా వచ్చింది అని వాళ్ళు ప్రశ్నించుకుంటారు. అంతేకాదు వాళ్ళు ఏదైనా టాపిక్ని నేర్చుకోవాలి అంటే చాలా క్యూరియాసిటీతో ఉంటారు, చాలా ఉత్సాహంగా ఉంటారు. ఏ ఎన్విరాన్మెంట్కి అయినప్పటికీ వాళ్ళు ఈజీగా అడాప్ట్ అవ్వడానికి చూస్తారు. మీ ఫ్రెండ్స్లో కూడా ఇలాంటి వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి. నెంబర్ 8, సాధారణంగా మనం గ్రేప్స్ని ఎలా తింటాము? దాని ఏముంది, కొనుక్కొని వస్తాము, వాటర్లో పెట్టి కడిగేసి ఆ తర్వాత తినేస్తాం. కానీ ఇలా చేయకూడదంట. ఒక కప్పులోకి గ్రేప్స్ తీసుకొని 3వ వంతు వాటర్ వేసుకొని 1వ వంతు విnegar వేసుకొని 5 to 10 minutes నానబెట్టి, ఇలా నానబెట్టడం వల్ల ఏమవుద్దంటే గ్రేప్స్ని పండించేటప్పుడు చాలా పెస్టిసైడ్స్ అండ్ బ్యాక్టీరియా అనేది వాటికి ఉంటుంది. ఇదంతా కూడా క్లీన్ అయిపోతుంది. ఆ తర్వాత ఒక టవల్ తీసుకొని ఆ గ్రేప్స్ని తుడవాలి, మళ్ళీ వాటిని కడిగి లేదంటే ఒక క్లాత్ తీసుకొని తుడిచేసి కొద్దిసేపు తర్వాత దాన్ని తినేయడమే. ఇలా చేయడం వల్ల వాటికి ఉన్న పెస్టిసైడ్స్ అండ్ బ్యాక్టీరియా అంతా కూడా పోతుంది. నేను కూడా అలవాటు చేసుకుంటాను ఇక్కడ నుంచి ఇలా తినాలి గ్రేప్స్ని అని. నెంబర్ 9, అమ్మాయిలు పీరియడ్స్ టైంలో ఏ ఫుడ్ మెటీరియల్స్ని తీసుకోవాలి అని నేను ఇప్పుడు చెప్తాను. ముందుగా వాటర్ని వాళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే ఆ టైంలో బాడీ అనేది చాలా హైడ్రేటెడ్గా ఉండాలి. వాటర్ ఎక్కువగా ఉన్న ఫ్రూట్స్ని వాళ్ళు తీసుకోవాలి, లైక్ వాటర్ మెలన్, కుకుంబర్ ఇటువంటివి. స్పినాచ్ లాంటి లీఫీ గ్రీన్ వెజిటేబుల్స్ని వాళ్ళు తీసుకోవాలి, ఎందుకంటే ఇందులో ఐరన్ ఎక్కువగా ఉంటుంది. ఆ టైంలో చాలా డిజీనెస్, చాలా చికాక్గా ఉంటుంది. అలా ఐరన్ ఉన్న వెజిటేబుల్స్ని తీసుకోవడం వల్ల చాలా మంచిది. మీల్స్లోను, టీలోను జింజర్ అంటే అల్లం ఉండేటట్టుగా చూసుకోండి. యాకీ మజిల్స్ని చాలా స్మూత్గా ఉంచేటట్టు చేస్తుంది. చికెన్ లాంటివి తీసుకోండి, ఐరన్ అండ్ ప్రోటీన్ ఉంటుంది చికెన్లో. అండ్ ఫిష్ లాంటివి, ఇందులో ఎక్కువగా ఐరన్, ప్రోటీన్, omega-3 ఫ్యాటీ యాసిడ్స్ ఇటువంటివి ఉంటాయి. ఫిష్లో ఉండే omega-3s అనేది పీరియాడిక్ పెయిన్ని రెడ్యూస్ చేస్తుంది. అంతేకాకుండా ఆ టైంలో ఉన్న డిప్రెషన్ని చాలా తగ్గిస్తుంది ఫిష్ అనేది. మీరు తీసుకునే ఫుడ్ మెటీరియల్లో పసుపు, టర్మరిక్ కూడా ఉండేటట్టుగా చూసుకోండి. ఇందులో యాంటీ ఇన్ఫ్లమేటరీ ప్రాపర్టీస్ ఉంటాయి. ఇప్పుడు నేను చెప్పిన ఫుడ్ మెటీరియల్స్ అంతా కూడా చాలా కామన్. మీ బాడీకి తగ్గట్టుగా అనుకూలంగా ఈ యొక్క ఫుడ్ మెటీరియల్ని మెయింటైన్ చేయండి. ఇంకా ఏదైనా సలహా కావాలంటే ఆ యొక్క మెన్స్ట్రువల్ సైకిల్ టైంలో మంచి డాక్టర్ని కన్సల్ట్ అయ్యండి. మీ యొక్క బాడీకి తగ్గట్టుగా ఆయన డైట్ అనేది రాస్తారు. నెంబర్ 10, రుద్రాక్షలో 12 ముక్తి రుద్రాక్ష బీడ్స్ ఉంటాయి. మన మైండ్ మీద మనకున్న ఫోకస్, మన యొక్క కాన్సన్ట్రేషన్ని పెంచుద్ది రుద్రాక్ష అనేది. అంతేకాకుండా ఒక ప్రాపర్ మెడిటేటివ్ ఎక్స్పీరియన్స్ని ఇస్తుంది ఈ రుద్రాక్ష.